जिले संगारेड्डी के जहीराबाद असेंबली हल्का के मुगड़नपल्ली मंडल के औरंग नगर गाँव के आज़ाद सरपंच जावेद पटेल, नायब सरपंच, वार्ड मेंबरान समेत तकरीबन 150 अफराद ने बीआरएस में शमूलियत इख्तियार कर ली। जहीराबाद के एमएलए के मानिक राव ने इन्हें पार्टी का खंडवा पहनाकर खैर मकदम किया। इस मौके पर मानिक राव ने कांग्रेस हुकूमत पर इंतखाबी वादे पूरा न करने का इल्ज़ाम लगाते हुए कहा कि ख़वातीन के मुफ्त बस सफ़र के अलावा दीगर ज़मानतें अब तक नाफिज नहीं की गई। उन्होंने दावा किया कि बीआरएस हुकूमत ने कई फलाही स्कीम मुतारिफ कराई, जबकि मौजूदा हुकूमत किसानों और आवाम से किए गए वादे पूरे करने में नाकाम रही। ఇక్కడ ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి సర్పంచ్ గౌరవనీయులు జావేద్ పటేల్ వార్డ్ మెంబర్స్ కి మరి ఈ రోజు పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అదేవిధంగా ఔరంగ్ నగర్ గ్రామస్తులకి మీ అందరి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను। మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎంతవరకు మనకు సంక్షేమ ఫలాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ మనం 9.5 సంవత్సరాలు మీకు బాగా తెలుసు। ముఖ్యంగా ఈ గ్రామానికి వస్తే అడగని వాళ్ళదే తప్పు, అడిగిన అన్ని కూడా ఈ గ్రామానికి ఇచ్చినాం। హుసేన్ గారికి తెలుసు, హుసేన్ సాగర్ గారు స్కూళ్ళు ఎప్పుడో 1962లో కట్టినటువంటి స్కూల్ కూడా డెవలప్మెంట్ చేసినాం। ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ చేసినాం। అశోక్ ఖాన్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ అది కంప్లీట్ అయిందో లేదో తెలియదు। అలాగే రోడ్లు కానీ డ్రైన్ కానీ ఇవ్వడం జరిగింది। మన ప్రభుత్వంలో అనేక అడగని సంక్షేమ ఫలాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఎవరైనా తప్పిదారి దీంట్లో చనిపోతే ఒక గుంట ఉన్నా కూడా వాళ్ళకు 5 లక్షలు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చినాయి। కానీ ఈ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఏం చేస్తున్నారు అనేది, నీళ్లతో నింపడం అయింది। కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయింది, మార్పు అని తెచ్చిండ్రు। ఏం మార్పు తెచ్చిండో మీ అందరికీ తెలుసు। 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక్క గ్యారెంటీ కూడా చక్కగా లేదు। ఒక ఎక్సెప్ట్ ఒక బస్సు ఇచ్చిండు, బస్సులో లేడీస్ అందరూ కూడా కొట్లాడుతూ ఉన్నారు కూర్చొని జాగలేక। అరే పురుషులకు జాగనే సీటే లేదు బస్సులో, ఇది ఆయన చేస్తున్నటువంటి। అదేవిధంగా నేను గెలిచిన తర్వాత ఎకరాకు 15,000 ఇస్తాడు, 15,000 పోయి తర్వాత ఇచ్చేటప్పుడు 12,000 అన్నాడు। 12,000 కూడా చక్కగా రాలేదు। 10 ఎకరాలున్నా కూడా ఒకటే ఎకరికి 6,000 వచ్చింది 2 సార్లు। ఇప్పుడు మొన్న మళ్ళీ ప్రజలందరూ కూడా అని చీకొడితే మొన్న కొత్త మటుకేది వేసినట్టున్నాడు। అదేవిధంగా ఇంకా అనేక నీళ్లు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది। నేను ఏ ఊరికి పోయినా బోర్లు అడుగుతున్నాను। ఎందుకు బోర్లు అడుగుతున్నారు? మిషన్ దగ్గర నీళ్లు రావట్లేదు। ఆ సింగూరు డ్యామ్ రిపేర్ చేస్తామని నీళ్ళని వదిలిపెట్టి